వస్తుందమ్మా? తగ్గించు, బ్రహ్మాండం వస్తుంది. తలస్నానం చేసి ఇంకా తల ఆరలా. ప్రతి చోట ఎక్కడ తెచ్చినా ఇదే గోల. పిల్లలు మనం చెప్పిన మాట వినడం లేదండి. తరాల మధ్యలో అంతరాలు వచ్చేస్తున్నాయి. మనం రోజు అందరం చర్చించుకుంటున్నాం, ఈవెన్ నాతో సహా. కానీ మనకు తెలియని సత్యం ఒకటి ఉన్నది, అది మనం గమనించుకోవాలి. ఇదో పెట్టాడు, మన ఆలోచనలకు తగినట్టుగా భగవంతుడు కూడా ఏదో ఒక రూపంలో సందేశం పంపిస్తాడు ఎవరో ఒకళ్ళ ద్వారా. ఇదిగో మా ఫ్రెండ్ దుర్గ పంపించింది నాకు. ఇదిగో వదిలేయి మిత్రమా, 1కి 2 సార్లు వివరించిన తర్వాత కూడా అర్థం కాకపోతే అవతలి వ్యక్తికి వివరించడం వదిలేయి. పిల్లలు ఎదిగాక వారు వారి సొంత నిర్ణయాలు తీసుకోవడం మొదలు పెడతారు. వారి వెనుకాల పడబాకు, వదిలేయి. కొంతమంది వ్యక్తులతో మన ఆలోచనలు కలుస్తాయి. ఒకరిద్దరితో కనెక్ట్ కాకపోతే అటువంటి వాళ్ళని వదిలేయి. ఒక వయసు తర్వాత ఎవరూ మిమ్మల్ని పట్టించుకోకపోయినా, లేదా మీ వెనుక ఎవరైనా మీ గురించి తప్పుగా మాట్లాడుతుంటే దానిని మనసులో పెట్టుకోకుండా వదిలేయి. మన చేతుల్లో ఏమీ లేదు. మీరు ఈ అనుభవాన్ని పొందినప్పుడు భవిష్యత్తు గురించి ఆందోళన చెందడం వదిలేయి. మనలోని కోరికకు మన సామర్థ్యానికి మధ్య చాలా తేడా ఉంటే ఆ కోరికను వదిలేయి. ప్రతి ఒక్కరి జీవితం భిన్నంగా ఉంటుంది కాబట్టి ఒక వ్యక్తితో మరో వ్యక్తిని సరిపోల్చుకోకుండా వదిలేయి. నేను మంచి స్నేహితుడిగా నీకు అనిపిస్తే సరే సరే, లేదంటే నన్ను కూడా వదిలేయి. వృద్ధాప్యంలో జీవితాన్ని ఆస్వాదించండి. రోజువారీ పేరుకుపోయిన ఖర్చుల గురించి చింతించక వదిలేయి. ఈ సందేశం మీకు నచ్చితే సరి, లేకపోతే సీరియస్ గా తీసుకోకుండా వదిలేయి. ప్రియమిత్రమా, డెడికేటెడ్ టు ఆల్, పర్టికులర్లీ సీనియర్ సిటిజన్స్. నిజంగానే ఇది చాలా ఆలోచించాల్సిన విషయం. కానీ అంటే చూస్తూ చూస్తూ కొన్ని విషయాలను మనం చెప్పకుండా ఆగలేము. అలా చెప్పకుండా వదిలేస్తే ఏమవుతుంది? కాకపోతే వదిలవుతుంది, అంతే కదా. బాగుంది. ఇదే ఉంటాయి చాలా జీవిత సత్యాలు ఇవన్నీ. కాకపోతే ఏమిటంటే ఎవరికి వాళ్ళు ఎందుకు పరిగెడుతున్నామో మనకి అర్థం కావడంలా. అర్థమయ్యేంత వరకు మనం ఓపిక పట్టాలని ఎవరికి వారికి తెలిసి వస్తుంది. తెలిసి వచ్చినోడు అప్పుడు సమయం సందర్భం బట్టి వ్యక్తి మాట్లాడే మాటలు మార్చేస్తాయి కదా అమ్మమ్మ. తప్పకుండా. హలో.